వీటితో అక్కడ పార్టీల బాసులు వాళ్ళు ఏం చేయగలిగిన పరిస్థితి అక్కడ లేదు. అందుకనే హైపులన్నీ ఇప్పుడు ప్రశ్నలుగా అక్కడ వస్తున్నాయి. ఓకే, మీరు మీడియా అంశం తీసుకొచ్చారు కాబట్టి ఒక పాయింట్ గుర్తు చేస్తాను. గత కొన్ని రోజులుగా చూస్తుంటే తెలుగుదేశం పార్టీకి ఏ జిల్లాలో ఎన్ని సీట్లు వస్తున్నాయని చెప్పి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న ఒక మీడియా పెద్ద ఎత్తున బ్రేకింగ్ ప్లేట్లు వేసి మరీ ప్రచారం చేస్తున్నారు. మొన్న కృష్ణా జిల్లా, ఇప్పుడు బ్రేకింగ్ లేటెస్ట్గా చూస్తే తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీకి 7 సీట్లు కన్ఫర్మ్ అయిపోయి, జనసేనకి 2 కానీ 3 కానీ వచ్చే అవకాశం ఉందని పేర్లతో సహా చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ ఈ పేర్లన్నీ కూడా అనౌన్స్ చేస్తున్నారు. సో ఈ లీకులు ఎవరైనా ఇస్తున్నారా, లేకపోతే వాళ్ళేమి ఇబ్బంది పెట్టే విధంగా పార్టీని చేయరే తెలుగుదేశం పార్టీని? ఇప్పుడు ఈ లీకులు, బ్రేకులు, షాకులు ఇవన్నీ కూడా వెరీ వెల్ ప్లాన్డ్ అనేది జనసేన యొక్క అభిప్రాయం. రెండోది బ్రేకింగ్ న్యూస్ ఏంటండి, అదే ఎన్నికల్లో ఫలితాలు వస్తుంటే ఇప్పుడే అందిన వార్తాను, లేకపోతే వర్మ డిసైడ్ అయ్యారని అంటే దాన్ని బ్రేకింగ్ అంటారు కదా. ప్రకటిస్తే నేనే ఒక కథ చేసి, నేనే ఒక సర్వే తయారు చేసి, దానికి నేనే ఒక పేరు పెట్టి బ్రేకింగ్ న్యూస్ అంటే ఇదంతా. అందుకే చాలా ప్లాన్ ప్రకారం తెలుగుదేశం ప్రొసీడ్ అవుతుంటే పవన్ కళ్యాణ్ లేదా జనసేన ఆ స్థాయిలో ఎదుర్కోవట్లేదు అన్నది ఇప్పుడు ఈ లేఖా చక్రవర్తులందరి యొక్క అభిప్రాయం. ఈయన లేఖలన్నా రాస్తున్నాడు, కనీసం రేఖలు కూడా చూపించట్లేదు. ముద్రగడ పద్మనాభం అంటే 2 ఫేసెస్ ఐకాన్స్ లాగా కాపులు ఎవరినైతే ప్రజెంట్ చేశారో పవన్ కళ్యాణ్ కూడా ఎంకరేజ్ చేశాడు. ఎందుకు జరగలేదు? ఇప్పుడు 23వ తారీఖు తర్వాత కలిదిండికి పోతాడు, ఆయన చేరిపోతాడు, ఇదంతా అయింది కదా బిల్డప్. గత నెలంతా మనం అదే చర్చ, ఏం లేదే. కాబట్టి ఒక విధమైనటువంటి వ్యాక్యూమ్ క్రియేట్ చేయబడింది ఈ క్యాంప్లో. బీజేపీ ఎందుకు దీన్ని ముగించట్లేదు? అది కూడా ముఖ్యమైన ప్రశ్న. ఈ ఆలస్యం ఎవరికి మేలు చేస్తుంది? ఖచ్చితంగా మేము రెడీగా ఉన్నాం, దూకుతాం రంగంలోకి అని ఎక్కువగా కథం తొక్కి కవాతు చేసిన వాళ్ళకి ఇది సమస్య అవుతుంది. రెండో పక్షం వాళ్ళకి అదేం లేదు కదా. ఉన్న అధికారాన్ని కాపాడుకోవటం, దానికి సంబంధించినంత వరకు సిద్ధం అని ఇంకోటని వెళ్ళటం, ఆ పనిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇన్ని సమస్యలు లేవు కదా. అక్కడ ఒకటే ఏకైక నాయకత్వం కాబట్టి వేరే సమస్య ఏం లేదు అక్కడ. అందుకనే వచ్చింది ప్రాబ్లం అంతా. ఇక్కడ భావాలకు సంబంధించి వీళ్ళ మధ్య ఐక్యత లేదు, రాష్ట్రాభివృద్ధికి సంబంధించి ఒక ప్రణాళిక లేదు, కేంద్ర రాష్ట్ర సమస్యల మీద ముఖ్యంగా ఇప్పుడు మీరు తర్వాత పెడుతున్నారు కదా, ఇప్పుడు రాజధాని అని ఇంకోటని, ఈ సమస్యల మీద కూడా వీళ్ళ మధ్య ఏకాభిప్రాయం ఉందా? వీళ్లకు కేంద్రానికి ఏకాభిప్రాయం ఉందా? లేదు. కాబట్టి ఇది కేవలము సీట్ల సర్దుబాట్ల శూన్యత కాదు, ఇది రాజకీయ విధానపరమైనటువంటి శూన్యత, నాయకత్వపరమైన శూన్యత కూడా. అంటే ఎవరు ఈ కూటమికి నాయకుడు? ఇంకా కూటమికి నాయకుడే ఉన్నారు సార్, ఇంక చంద్రబాబు నాయుడు అని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆయన కావచ్చు అండి, అంతే కదా. అయినప్పుడు అన్నీ ఆయన చేయాలి. ఆయనేమో చేయగలిగిన పరిస్థితిలో లేరు. ఆయన మళ్ళీ బీజేపీ కేసి చూస్తున్న పరిస్థితి. ఆయనకు ఆకర్షణ కోసం పవన్ కళ్యాణ్ కావాలి, సంరక్షణ కోసం నరేంద్ర మోదీ కావాలి, అధికారం ఏమో తనకే కావాలి. సో ఈ ఈక్వేషన్ ఎక్కడ సెట్ అవుతుంది? ఈక్వేషన్ కుదరట్లేదు. కాదండి, వీళ్ళందరూ యాక్సెప్ట్ చేశారు కదా. చేశారు స్వామి, చేసిన తర్వాత కార్యాచరణ. ఇప్పుడు ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేయడం వేరు, దానికి ఒక ప్రాక్టికల్గా ఆచరణ రూపొందించి కార్యాచరణలో సీట్లు, అభ్యర్థులు, విధానం అది దిగటం వేరు. అక్కడ తప్పకుండా గొంతు పట్టుకుంటుంది అక్కడ. రెండోది బీజేపీ చెప్తున్నవేవో బహుశా ఈయన కొన్ని దానికి ఒప్పుకోకపోవటమో, లేకపోతే ఈయన కనీస కోరికలు బీజేపీ తిరస్కరించడమో దీనికి జరిగి ఉండాలి. దానికోసం ఈ జంఝాటం చేస్తూ ఉన్నారు. రెండోది ఈయన ప్రతినిధులు అక్కడ కొంతమంది ఉన్నారు కదా, ఒక సుజనా చౌదరో, ఒక సీఎం రమేషో, లేకపోతే మధ్యలో మన కమ్మపాటో, ఇలాంటి వాళ్ళు కొంత చేస్తున్నారు. ఇది సమయం తీసుకునేట్టుగా ఉంది. కమిట్ కూడా కావట్లేదు ఇప్పటికి కూడా. అమిత్ షా ఎకనామిక్ టైమ్స్ కాన్క్లేవ్లో చెప్పలేదు అంటే ఓకే, ఆ తర్వాత కూడా 3-4 రోజులు అయింది. సో బీజేపీ మాకేం హడావుడు లేదా బాబు, మీ సంగతి మీరు చూసుకోండి అన్న పద్ధతిలో వాళ్ళు చెలగాటం ఆడుతున్నారు. ఆయన కావాలని కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఒకవేళ అటు ఇటు అయితే బీజేపీ వాళ్ళు ధోరణి కానీ లేకపోతే వాళ్ళ ఆలోచించే పరిస్థితి. ఇప్పుడు ఎంత దూరం పోయారంటే మీరు కొన్నిసార్లు మీరు ముందుకు పోవాల్సిందే కానీ వెనక్కి వచ్చే పాయింట్ ఆఫ్ నో రిటర్న్లో ఉన్నాడు చంద్రబాబు. ఇప్పుడు పవన్తో ఎప్పుడో ముడేసుకున్నారు, బీజేపీతో తనే వెంటబడి కలిసి వచ్చి ఆ మీడియా హైప్ చాలా ఎక్కువ ఇచ్చి ఇదిగో అయిపోయింది. జైత్రయాత్ర కూడా సాగుతుందన్నారు ఆయన. జైత్రయాత్రలో మొదటి అడుగు ఇంకా మొదలవ్వలేదు కదా ఇప్పటికి. కదలిరా అంటే ఆయన ఒక్కడే కదులుతున్నారు కానీ బీజేపీ కానీ జనసేన కానీ కదలట్లేదు. సో అది లోకేష్ గారితో శంకారావం కూడా చేస్తున్నారు కదా. ఓకే, అదే నేను అనేది తండ్రి కొడుకు కదులుతున్నారు. ఆ పక్కనున్న వాళ్ళు తోటి భాగస్వాములు వాళ్ళు కదలాలి కదా, అది జరగదు.